దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏమై ఉందంటే, నరుల అహంకార దృష్టి తగ్గించబడను. నరులు అంటే మానవులమండి. మానవులకి ఇటువంటి బుద్ధులు, ఇట్లాంటివన్నీ ఆలోచనలన్నీ ఉంటాయి కదా. అహంకారమైన, గర్వమైన అన్నిటినీ కలిగి ఉంటాము. మనల్ని మించిన వాళ్ళు లేరు అని. అటువంటి మనందరి గురించి దేవుడు మాట్లాడుతూ నరుల అహంకార దృష్టి తగ్గింపబడును అని అంటున్నాడు. అంటే దేవునికి నచ్చని ఏ కార్యమైనా, దేవునికి హేయకరమైన అంటే అసహ్యమైన కార్యం ఏదైనా కూడా దేవుడు దానిని ఉంచడండి. దేవుడు అదే సెలవిస్తూ నరుల అహంకార దృష్టిని తగ్గించును అని అంటున్నాడు. రెండవదిగా మనుషుల గర్వము అణగద్రొక్కబడును. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేనిని బట్టి ఎగిరెగిరి పడుతున్నారు, దేనిని బట్టి ఆకాశంలో ఎగురుతున్నారో, ఇంకా దేనిని బట్టి మనుషులైన వాళ్లే కనిపించట్లేదు మాకు అని అనుకుంటున్నారో, దేవుడు అంటున్నాడు అణగద్రొక్కే టైం ఒకటి వస్తుంది. నేనే అణగద్రొక్కుతా. మనుషులు కాదు, నరులు కాదు, పరిస్థితులు కాదు, అణగద్రొక్కుతా. నేనే అణగద్రొక్కు.